కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసుకుందాం. క్రైస్తవ విశ్వాస జీవితంలోకి అడుగుపెట్టిన మనం అడుగు పెట్టటము అంటే ఏ రోజైతే లోకం పాపం వదులుకొని యేసయ్యే దేవుడని నమ్మి విశ్వసించి మన హృదయంలో మరి ఒప్పుకొని యేసుక్రీస్తే నా పాపముల నిమిత్తమై కలువరి శిలువలో ప్రాణం పెట్టి మరలా మూడో దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు అని మనం నమ్మి బాప్తిసం తీసుకున్న నాటి నుండి మనం లోకంలోంచి యేసయ్యలోకి వచ్చాం. యేసయ్యలోకి వచ్చిన మనం మరి ఇక ఎన్నడూ చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికీ చేయకూడని పనులు కొన్ని ఉంటాయి, ఎప్పటికీ చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్యలోకి మనం వచ్చామో ఆ రోజు నుంచి మనం చేయకూడని పని ఒకటి, అదేంటంటే మనం మరలా వెనుకకు తిరిగి చూడకూడదు. చెప్పండి, ఏంటది? ఒకటేంటి చెప్పండి? ఎన్నడూ వెనుకకు తిరిగి చూడకూడదు. వెనక్కు తిరిగి చూడడం అంటే బాహ్యపరంగా ఇటు అటు చూడటం, ఇలా వెనక్కి తిరిగి చూడకుండా ఉండటం కాదు. ఎప్పుడైతే యేసయ్యలోకి మనం వచ్చామో, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని యేసే నా దేవుడని యేసయ్యలోకి వచ్చామో, అప్పటి నుంచి ఇక మరలా వేరే వాటి వైపు చూడకూడదు. హల్లెలూయా. విశ్వాసమునకు కర్త. ఎప్పుడైతే మనం యేసు ప్రభుని మరి నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకున్నామో ఆనాటి నుండి మనకు ఒక పేరు వస్తుంది. అదేంటంటే విశ్వాసులము. హల్లెలూయా. చెప్పండి, ఏంటది? విశ్వాసులము. విశ్వాసులమైన నాట నుండి మనం ఎటు చూడాలి అంటే విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపే చూస్తూ నడవాలి. హల్లెలూయా. మరి యేసు ఎక్కడున్నాడయ్యా అంటే ఆయన తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. యేసయ్య ఈ వాక్యం వైపు చూస్తూ, ఈ వాక్యమే యేసయ్య, యేసయ్యే వాక్యం. వాక్యం వైపు చూస్తూ, యేసయ్య వైపు చూస్తూ మనం ముందుకెళ్ళాలి తప్ప అటు ఇటు వెనక్కి చూడకూడదు. పొరపాటును కూడా మనం చేయకూడదు ఆ పని. వెనుకకు తిరిగి చూస్తే మన జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలను కోల్పోతాం. ఒక్కొక్కరిని మీకు నేను బైబిల్లో తెలియచేస్తా. వెనుకకు తిరిగి చూసిన వాళ్ళు ఏమైపోయారు, వారి చరిత్రలేంటి చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండం 19వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతారా? అతడు తడువు చేసెను, యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు ఆ మనిషి చేతిని, భార్య చేతిని, అతని ఇద్దరి కుమార్తెల చేతిని పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చాడు. తరువాత పారిపోండి. మీరు ఎటు చూడకూడదు, ఎటు చూడకూడదు చెప్పాలా? ఎటు చూడకూడదు, వెనుకకు చూడొద్దు. ఈ మైదానంలో ఎక్కడ కూడా నువ్వు నిలబడకుండా, నశించిపోకుండా అక్కడ నేను చూపిస్తున్నా చూడు, ఆ పర్వతం మీదకు నువ్వు వెళ్ళు అని చెప్పాడు. ఎవరితను? లోతు. చెప్పండి, ఎవరితను? లోతు. అమ్మ నా వైపు చూడాలి అందరూ, చెప్పాలా? ఎవరితను? హల్లెలూయా. గడ్డం కింద పాశ్రమ చెయ్యి పెడితే నిద్ర భలే వస్తుంది, ఇట్టనే ఉండాలా. హల్లెలూయా. కొద్దిసేపు చెబుతా, ఉత్సాహంగా వినండి. లోతుని దేవుడు మరి ఎంతో ఆశీర్వదించాడు. సొదొమ పట్టణంలోకి ఆయన కోరుకుని వెళ్ళాడు. పచ్చగా ఉందని వెళ్ళిపోయాడు. కానీ ఆ ఊరిలో ఉన్న వాళ్ళ బ్రతుకులు బాగులేవు. కాబట్టి ఆ పట్టణాన్ని ప్రభు నాశనం చేయాలనుకున్నాడు.
ఆ పట్టణంలో నీతిమంతుడైన లోతు కుటుంబం ఉంది. ఈ లోతు కుటుంబం దుష్టులతో పాటుగా నశించిపోకూడదని వెనక ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరైనా? అబ్రహాం ప్రార్థన, అయ్యా సొదొమ పట్టణంలో నీతిమంతులు 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా? 25 మంది ఉంటే రక్షిస్తావా? 5 ఉంటే రక్షిస్తావా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ప్రార్థన ఫలమో ఏమో, నీతిమంతుడైన లోతుని ప్రభు తప్పించడానికి ఎవరిని పంపించాడు? చెప్పాలి, ఎవరిని పంపించాడు? దేవదూతలను పంపించాడు. మన దేవుడు మనల్ని రక్షించడానికి, మనల్ని తప్పించడానికి దేవదూతలని పంపిస్తాడు. ద సేమ్ టైం దైవ సేవకులను కూడా మీ ఇళ్ళ దగ్గరికి పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలు వచ్చి, ఒరే బాబు, ఇదిగో ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, రారా బయటికి అని దేవదూతలు చెప్తుంటే ఈయన ఏం చేశాడంట? చెప్పండి, ఏం చేశాడంట? లేట్ చేశాడు. అమ్మో, దేవుడు ఈ పట్టణం నుంచి బయటికి పొమ్మన్నాడు, వెళ్ళిపోవాలి నేను అని వెంటనే తట్టబుట్ట సర్దుకొని అక్కడి నుంచి బయటికి రావాల్సినోడు తడువు ఆలస్యం చేస్తున్నాడంట. ఈరోజు ఆత్మీయుల జీవితాల్లో అనేక మంది జీవితాలలో వారున్న పాపిష్టి ప్రదేశము నుండి, వారున్న నాశనకరమైన స్థలాల నుండి ప్రభు బయటికి రండి అని తన దూతల ద్వారా, సేవకుల ద్వారా ప్రకటిస్తూ ఉంటే ఇంకా చాలామంది తడువు ఆలస్యం చేస్తున్నారు. ఆలస్యం చేస్తూ ఉన్నారు. అయినా ప్రభు కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు, ప్రేమామయుడు గనుక బలవంతంగా చేయబట్టుకొని లాక్కొచ్చినట్టుగా చాలామందిని ఆయన లాక్కొస్తూ ఉన్నాడు. సేవకుల్ని పదే పదే పంపి, రండిరా బాబు, లోకము శాశ్వతం కాదు. ఇదిగో ఈ లోకము సొదొమలాగా నాశనం అవ్వబోతుంది. ఈ లోకమంతా పంచవేంద్రముతో లయమైపోబోతుంది. తడువు చేయొద్దు. రేపు నీది కాదు. నువ్వున్న పాపములో నుండి, శాపములో నుండి, నువ్వున్న ఆచారాలలో నుండి బయటికి రా అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పిలుస్తూ ఉన్న చాలామందికి పట్టి పట్టినట్టుగా ఉంటున్నారు. ఈయన ఆలస్యం చేసినట్టుగా నేటికి కూడా అనేక మంది ఆలస్యం చేస్తున్నారు. దేవుని ప్రజలారా, మన జీవితాలలో మనము ఆలస్యం చేయకూడనివి కొన్ని ఉంటాయి. అవే దైవ సంబంధమైన కార్యాలు. ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో ఆత్మీయులుగా మనము చేయాలి. సమయం పోతే మరలా రాదు. వీళ్ళు ఆలస్యం చేస్తూ ఉంటే, అయ్యో నా పిల్లలు ఈ సొదొమ ప్రజలతో పాటుగా నాశనం అయిపోతారేమో అని దేవదూతలే చేతులు పట్టుకొని లాక్కొని బయటికి తీసుకెళ్ళారు. మొత్తం మీద హల్లెలూయా. తీసుకెళ్తూ వాళ్ళు చెప్తున్నారు, ఇదిగో మీరు ఈ సొదొమ ఏరియాలో ఎక్కడా ఉండకూడదు. అదిగో ఆ పర్వతం మీదకి వెళ్ళి అక్కడ ఉండండి. అంతేకాదు, మీరు వెళ్ళేటప్పుడు వెనుకకు తిరిగి చూడొద్దు. వెనుకకు తిరిగి చూడొద్దని చెప్పినా, ఉన్నత పర్వతం మీ ముందు ఉంది అని చెప్పినా, ఉన్నత భాగ్యం మీ ముందు ఉంది అని చెప్పినా దేవదూతలు వచ్చి, అయినా ఈ గుంపులో, ఈ కుటుంబంలో ఒకళ్ళు లేచారు వెనుకకు తిరిగి చూసేవాళ్ళు. ఆమె లోతు భార్య. ఏమైంది? దేవుని ప్రత్యక్షత ఉంది, నీతిమంతులుగానే ఉన్నారు, ప్రార్థనలు జరుగుతున్నాయి ఆ కుటుంబంలో. దేవుని యొక్క కార్యాలు రుచి చూచిన వ్యక్తే ఆమె. అయినా లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టలేని ఒక దౌర్భాగ్య స్థితి, లోకాన్ని, పాపాన్ని మర్చిపోలేని ఒక దౌర్భాగ్య స్థితి, లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూసే అనుభవంలో లేని ఒక ఆ యొక్క ఆత్మీయ దరిద్రపు స్థితి తనలో కనబడతా ఉంది. అలాగే వెళ్ళిపోయి
పరిగెత్తుతూ ఈ సొదొమలో అనుభవించిన పాపిష్టి కార్యకలాపాలన్నిటినీ మర్చిపోలేక, ఆ ప్రజలను మర్చిపోలేక, విడిచిపెట్టుకోలేక అలాగే వెనుకకు తిరిగి చూచింది. బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయింది. అంటే ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. చూడండి, ఒకసారి ఆత్మీయ జీవితంలో అడుగుపెట్టి దేవుని చేత, సేవకుల చేత, దూతల చేత, వాక్యము చేత నడిపించబడుతున్న నీవు ఆ వాక్యం ఎలా చెప్పిందో అలా నడుస్తూ ఉంటే, హల్లెలూయా, చప్పట్లు కొడదాం ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నడిపించే సేవకుడికి లోబడి అలాగా సేవకుడు చెప్పినట్టుగా వెనకకు చూడకుండా వెళ్తే చక్కగా వెళ్ళిపోతావు. అలా కాకుండా లోకం వైపు, లోక ఆశల వైపు, లోకంలో ఉన్న వాటి వైపు నువ్వు ఒకవేళ వెనుకకు తిరిగి చూస్తే వచ్చే ఫలితం ఏంటంటే ఎందుకు పనికి రాకుండా. చాలామంది ఆత్మీయ మార్గాలోంచి పక్కకెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటారు, ఏదో సాధిద్దాం అనుకుంటారు, ఏదో చాలా ఒరిగిద్దాం అనుకుంటారు. ఎవ్వడి వల్ల ఏమీ కాదు. బైబిల్ చెప్తుంది, నాకు వేరుగా ఉండి మీరు ఏమియో చెప్పండి, ఏం చేయలేరు. ఏమీ దేవునికి వేరుగా ఉండి, ప్రార్థనకి వేరుగా ఉండి, మందిరానికి వేరుగా ఉండి, సహవాసానికి వేరుగా ఉండి ఏమీ సాధించలేవు. నాలో మీరు, మీలో నేను ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు ఇస్తా. హల్లెలూయా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఏమని వివరిల్తును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును. నేనెందుకని నీ సొత్తుగా మరితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందు నా. హల్లెలూయా, హల్లెలూయా. వెనుకకు తిరిగి చూస్తే ఆత్మీయులు ప్రమాదం. ఏ విషయాల్లో వెనక్కి తిరగకూడదు. ఇప్పుడు నీకు ఏదైనా ఇబ్బంది ఉంది, సమస్య ఉంది, పరిస్థితులు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి, అమ్మో యేసయ్యలో వెళ్తే నాకు పరిస్థితులు వేరైపోతాయి అంటే వెనక్కి తిరగకూడదు. అమ్మో చర్చికి వస్తే కొన్ని నేను నష్టపోవాల్సి వచ్చింది అని కొంతమంది వెనక్కి తిరుగుతారు, లోకం వైపు తిరుగుతారు, మనుషుల వైపు తిరుగుతారు, లోక ఆచారాల వైపు, విడిచిపెట్టి వచ్చిన ఆచారాల వైపు మరలా తిరుగుతారు. నువ్వు ఏదైతే విడిచిపెట్టి యేసయ్యలోకి వచ్చావో దానివైపు మరలా 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 చూడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా, ఎలీషా కథలు చూస్తే, వాళ్ళ చరిత్రలోకి మనం వెళితే, ఆయన ఏలియా ఎలీషాతో పాటు దేవుడు పిలిచినప్పుడు వచ్చేటప్పుడు ఆయన పెద్ద భూస్వామి అంట. 12 అరకలు ఆయన భూమిలో దున్నుతా ఉన్నాయంట. 12 అరక ఈయనది కూడా అంట. దేవుని పిలుపు వచ్చినప్పుడు ఆయన ఆ అరక ఆయన ఏదైతే ఉందో, జీవన ఆధారం అయ్యున్న ఆ పనిముట్టు ఏదైతే ఉందో, ఆ ఎడ్లు, ఆ యొక్క పనిముట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నరికి వంట చేసి అలాగూ అర్పించేసి వచ్చేసారంట. హల్లెలూయా, హల్లెలూయా. మరలా దాని వైపు చూడకుండానట్లు ఇంక నాకు అక్కడ ఏమి లేదు, దేవుడే నా సర్వస్వం,
దేవుడే నా గురి, దేవుడే నా గమ్యం, దేవుని సేవే, దేవుని ప్రజలకే నా జీవితం అంకితమని ఉన్నదంతా వదిలేసి వచ్చేసాడు. హల్లెలూయా. అట్టి పెట్టుకొని రాలేదు. హల్లెలూయా. కట్టి పెట్టుకొని రాలేదు. హల్లెలూయా. దాచిపెట్టుకొని రాలేదు. హల్లెలూయా. యేసయ్యలోకి వచ్చే ఏ వ్యక్తి అయినా నిలబడాలి అంటే నువ్వు వదిలిపెట్టిన దాన్ని ఇంకా మరలా చూడొద్దు. అది నీది కాదు, అది మందు కాదు, అది ఊరైనా, ఆస్తి అయినా, అంతస్తు అయినా, మరి ఏదైనా, ఏది నీది కాదు. యేసయ్యే మన సొంతం. యేసయ్య నీకుంటే ఇక ఏది అక్కరా, ఆయనే చూసుకుంటాడు అన్నీ. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి యేసయ్యలోకి వచ్చిన నీవు మరలా వెనుకకు తిరగొద్దు. యేసయ్యలో ముందుకు పోతే రక్షణ, యేసయ్యను కాదు నువ్వు వెనక్కి వస్తే నరకం. అదే జరిగింది. లోతు మారి వెనుక తిరిగి చూడగానే ఉప్పు స్తంభంగా పనికి రాకుండా అయిపోయింది. ఈరోజు నీ జీవితం, నా జీవితాన్ని ప్రభు పనికి రాకుండా చేయాలని అనుకోవట్లేదు, పనికొచ్చే పాత్రగా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ముందుకు చూస్తూ, యేసయ్యను చూస్తూ, యేసయ్య సన్నిధిలో గడుపుతూ ఉంటే నీ ద్వారా అనేక మంది రక్షించబడతారు. హల్లెలూయా. నీ ద్వారా అనేక మంది దీవించబడతారు. హల్లెలూయా. నీ ద్వారా అనేక మంది ఆ యొక్క బంధకాల నుండి విడుదల పొందుతారు. హల్లెలూయా. నీ ద్వారా అనేక మంది పాపము నుండి, శాపము నుండి, భయంకరమైన సమస్యల నుండి బయటికి వస్తారు. హల్లెలూయా. నిన్ను నా దేవుడు పనికిరాని దానిగా సృష్టించలేదు, పనికొచ్చే పాత్రగా ఈ మట్టి పాత్రను తీసుకొని మహిమ కలిగిన పాత్రగా చేశాడు. ఎందుకో తెలుసా? నువ్వు పనికొచ్చే పాత్రవి. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు నువ్వు అనుకోవచ్చు, నేను పనికిరాను, నా వల్ల ఏమి కాదు, నాకేది చేత కాదు. నువ్వు ఎప్పుడు పనికిరాని దానిలాగా అయిపోతావంటే లోకం వైపు, మనుషుల వైపు వెనుకకు తిరిగి చూస్తే పనికిరాని వ్యక్తిలాగా అయిపోతావు. యేసయ్య వైపు చూస్తే పనికొచ్చే పాత్రగా తెలుసుకో. నువ్వు పనికొచ్చే పాత్రవా, పనికిరాని? లోకం వైపు, పాపం వైపు చూసే వ్యక్తివైతే పనికిరాని వ్యక్తివి. దేవుని వైపు చూసే వ్యక్తివైతే పనికొచ్చే వ్యక్తిగా నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో అడుగుపెట్టిన నాట నుండి కొద్ది రోజులు వెనక్కి చూడటం, కొద్ది రోజులు ముందుకు చూడటం, కొద్ది రోజులు వెనక్కి చూడటం, కొద్ది రోజులు ముందు, కొద్ది రోజులు పక్కకు చూడటం, అటు ఇటు చూడటం, అవేవి కాదండి. చక్కగా మనం యేసయ్య వైపే చూడాలి. హల్లెలూయా. ముందుకే చూడాలి. హల్లెలూయా. ముందుకే సాగిపోవాలి. హల్లెలూయా. పరీక్షించుకో సహోదరుడా, సహోదరి. నువ్వు అడుగు పెట్టావు, ప్రాణం పోయినా పర్వాలేదు, ముందుకే చూడాలి. హల్లెలూయా. చూడండి, మిలిటరీ వాళ్ళని మనం చూస్తే, మిలిటరీ జాబుకి వెళ్ళే ఏ ఒక్కడు కూడా మరలా వెనక్కి చూడాలనుకోడు. వెళ్ళిపోయాడు అంటే ప్రాణం పోయినా పర్వాలేదు, అటే. హల్లెలూయా. ఫిక్స్ అయిపోతారు, ఏమైనా పర్వాలేదు, ఫిక్స్ అయ్యే వెళ్ళిపోతారు. వచ్చి బతికి బయటకు వస్తే కుటుంబం, భార్య, బిడ్డలు, ఊరు, లేకపోతే అటే ఫిక్స్ అయ్యి వెళ్ళిపోతారు. దేవునిలోకి వచ్చి నువ్వు కూడా ఫిక్స్ అయ్యి రావాలి. హల్లెలూయా. ఫిక్స్ అయ్యి రానోడే కొద్దిసేపు వెనక్కి, కొద్దిసేపు ముందుకి, కొద్దిసేపు పక్క, కొద్దిసేపు అటు ఇటు చూస్తాడు. ఫిక్స్ అయ్యి వచ్చినోడు ఏమైనా నా దేవుడే అని ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఫిక్స్ అయ్యి ఉండాలి దేవునిలో. ఎంతకాలం ఇంకా అటు ఇటు చూస్తావు? ఇంకా ఎంతకాలం తాలు భక్తి చేస్తావు? ఇంకా ఎంతకాలం వెనుకకు తిరిగి చూస్తావు? ముందుకే చూడాలి. ఈరోజు మనందరిని ప్రభు ఎందుకు బతికించాడంటే నా పిల్లలు ముందుకే చూస్తారు. హల్లెలూయా. నా పిల్లలు ముందుకే సాగుతారు. హల్లెలూయా. నా బిడ్డలు పనికొచ్చే పాత్రలాగా నాకు ఉపయోగపడతారు. ఈరోజు చాలామంది వాళ్ళైనా వాళ్ళ పిల్లలైనా దేవునికి పనికొచ్చేటట్టుగా లేరు. ఎందుకు వాళ్ళు పనికి రావట్లేదంటే లోకం వైపు, పాపం వైపు, మనుషుల వైపు విడిచిపెట్టి వచ్చిన వాటి వైపు చూస్తున్నారు. ఈరోజు మీలో చాలామంది ఏడవాలి, మనందరం ఏడవాలి. అయ్యో, నా పిల్లలు పనికి రానోళ్ళలాగా అయిపోతుంది.
ఈరోజు చాలామంది పిల్లలు పనికిరాని పాత్రలుగా మారిపోతున్నారు. ఏయ్ కూర్చో. పిల్లలు పనికిరాని వాళ్ళుగా మారడానికి గల కారణం, మార్గదర్శకులు ఎవరు? తల్లిదండ్రులే. ఈ లోతు కుటుంబ వ్యవస్థ మనం చూస్తే తల్లి పనికిరానిది అయిపోయింది, పిల్లలను కూడా పనికిరాని వాళ్ళలాగా చేసేసి ఈరోజు పిల్లలను పనికిరాని వాళ్ళలాగా చేస్తుంది తల్లిదండ్రులే. దేవుని సన్నిధికి రాయ్యా, దేవుని దగ్గరికి వస్తే నీ జీవితం బాగుపడుతుంది, దేవుని దగ్గరికి వస్తే దేవుని ఆశీర్వాదాలు నిన్ను ఎక్కడికి విడిచిపెట్టి వెళ్ళవు అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. చెప్తే ఆడ తంతారా అని భయపడుతున్నారు చాలామంది. నీ కొడుకు నిన్ను తన్నే స్టేజీకి వచ్చాడు అంటే నువ్వు పనికిరాని తల్లిదండ్రివి. హల్లెలూయా. ఏదైనా నీ పిల్లలు నీ మాటే, గుర్తుపెట్టుకోండి, ఏదైనా నీ పిల్లలు నీ మాటే వినాలి. ఇస్సాకు దగ్గరికి మీరు వెళ్ళండి. అబ్రాహాము ఇస్సాకు తన తండ్రి నడిపిస్తా వెళ్ళాడు ఇస్సాకుని. ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా? ఎక్కడికి? పర్వతం మీదకి. ఎందుకు తీసుకెళ్ళాడు తెలుసా? బలేరిపేయటానికి, నరకటానికి, కత్తితో నరకటానికి. ఆయనకు అర్థమవుతుంది, ఇస్సాకు అర్థమవుతుంది. అడుగుతున్నాడు, నానా కట్టెలున్నాయి, నిప్పు ఉంది, బలికి పశువేది? ఈయనకు అర్థమైపోయింది. అయినా మౌనంగానే వెళ్ళిపోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతగా ఇస్సాకుని వాళ్ళ నాన్న పెంచాడు చూడండి. వెళ్ళిపోయాడు, పట్టుకున్నాడు, కాళ్ళు చేతులు కట్టేశాడు, ఎత్తి బలిపీఠం మీద పెట్టాడు. అప్పుడు కూడా ఏమంటలా, నేనే బలి పశువుని. అంటే మన పిల్లలు ఆ స్టేజిలోకి రావాలి. నాన్న ఏది చెబితే అదే. హల్లెలూయా. అమ్మ ఏది చెబితే అదే. హల్లెలూయా. హల్లెలూయా. మీరు మీ పిల్లలు ప్రభువుకి పనికొచ్చే పాత్రలాగా మారాలి. ఏరి మీ పిల్లలు ఏరి? సండే స్కూల్ పెడుతున్నాము, ఏరి? టయానికి పంపించే తల్లిదండ్రులు ఏరి? పంపించేవాళ్ళు ఎవరు? అసలు పిల్లల్ని ఎక్కడికి వెళ్ళావు నువ్వు, ఎక్కడ ఈరోజు సండే స్కూల్ ఉంది కదా వెళ్ళు అనేవాళ్ళు ఏరి? మీ పిల్లల్ని మీరే నాశనం చేస్తున్నారు. హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చిన గొప్ప బహుమానాలు మీ పిల్లలు వాళ్ళ విషయమై ఒకరోజు స్కూలుకు పంపించకపోయినా పర్వాలేదు, కానీ ఒక్క ఆదివారం కూడా మీరు సండే స్కూల్కి పంపించకుండా ఉండకూడదు. హల్లెలూయా. 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 మీరు మీ పిల్లలు ముందుకు చూసేవాళ్ళలాగా ఉండాలి, ముందుకు సాగేవాళ్ళలాగా ఉండాలి. మనందరం వెనుకకు చూడనే యేసయ్యలోకి వచ్చాం. గొప్ప దేవుడు, ఇక ఆయనను మించిన దేవుడు ఇంకొక దేవుడు లేడు, అంత గొప్ప దేవుడు. హల్లెలూయా. నువ్వు అవునన్నా కాదన్నా ఆయనను మించిన వాడు లేనే లేడు. ఆయన వదులుకొని నువ్వు వెనుక తిరిగి చూస్తున్నావంటే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉన్నాడు. అందుకే మనం ఎన్నడూ వెనుకకు తిరగద్దు. ఈరోజు మీరు ఫిక్స్ అయిపోవాలి, నేను ఇంకా వదిలిపెట్టి వచ్చిన దాన్ని చూడను. హల్లెలూయా. ఇక్కడున్న మీలో చాలామంది విగ్రహాలను వదిలిపెట్టి విగ్రహాలను వైపు చూడకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. మీలో చాలామంది ఆచారాలు వదిలిపెట్టి వచ్చారు, ఇక మరలా ఆచారాల వైపు చూడకూడదు. అయ్యో పాస్టర్ గారు మా కులస్తులు ఆచారం చేయకపోతే ఒప్పుకోరండి వింటున్నారా? ఒప్పుకోరండి. ఒప్పుకొని నిన్ను బలిపీఠం మీద పెట్టి నరికినా నువ్వు మరలా వెనక్కి చూడొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్పాలి తెలుసా? మా పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన ఎలా చెబితే అలా చెప్పండమ్మా. అన్న ఎలా చెబితే అలా, అది నష్టమైనా కష్టమైనా. లేదు పాస్టర్ గారు మా దోస్తులు ఇలా చెప్తున్నారు, పాస్టర్ కంటే నీకు ఎవడు దోస్తు ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు దేవుని సేవకుని మాటకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే నీ యాత్ర సాఫీగా.
లేదండి వాళ్ళు ఫీల్ అవుతారండి, అందుకని నేను మళ్ళా వెనక్కి తిరిగి చూస్తానంటే పనికి రాకుండా పోతాం. అడుగు పెట్టావు, ఏమైనా పర్వాలేదు, ముందుకు సాగి పోవాలి. హల్లెలూయా. మాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎందుకురా ఈ బాధ, వెళ్ళిపోయి మంచిగా వ్యవసాయం చేసుకొని దర్జాగా పావుల జేబులో పెట్టుకొని డబ్బులు సరదాగా గడపవచ్చు, ఎందుకు ఇక్కడ ఏం ఆదాయం ఉంది, వెనక్కి వెళ్ళిపోదాం అని కొన్ని సచ్చు సలహాలు వస్తూ ఉంటాయి. అయినా నాగటి మీద చేయి పెట్టాం, వెనుకకు తిరిగి చూడనే అది ప్రాణం పోయినా, కరువైనా, ఖడ్గమైన, ఇరుకైన, హింస అయినా, చెర అయినా, అది ఏదైనా, నిందైనా, అవమానమైన, ఏదైనా సేవ చేసే మాకు ఎవడు మమ్మల్ని గనపరిచేది ఎవడు చూసినా అబ్బో పాస్టర్ల సంగతి మీకు తెలుసా, ఆయన ఏంటో తెలుసా, ఆయన ఎంత ఇట్టటోడో మీకు తెలుసా, ఎవడండి మమ్మల్ని మెచ్చుకునేది, ఎవడో మా క్షేమాన్ని కోరేది ఎవరు ఇక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మా క్షేమాన్ని కోరేది? అయినా ఇక్కడే ఉండి ఎందుకు సాగుతున్నామంటే వెనుకకు తిరిగి చూడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ సంపూర్ణులుగా చేసి ప్రభు చేతిలో పెట్టాలనేదే మా ఆశ, మా తపన, మా ఆనందం, మా ఆకలి. అందుకే మీరు కూడా వెనక్కు తిరిగి చూడొద్దు, ముందుకే వెళ్ళాలి. అయ్యా ఇదిగో మా కులం మమ్మల్ని వెనక్కి లాగుతుందయ్యా, వెనకకు చూడమంటుందయ్యా అని కొంతమంది చెప్తా ఉంటారు. అలాంటి టైంలో మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఉండాలంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోతు భార్య వెనుకకు తిరిగి చూడొద్దు అని చెప్పినా, దేవుని ప్రణాళికలు ఉన్నా, ఉన్నతమైన స్థానానికి దేవుడు నడిపిస్తున్నా, అన్ని పక్కన పెట్టి విన్నట్టుగా వెనుకకు తిరిగి చూసి పాడైపోయింది, పనికి రాకుండా పోయింది, కుటుంబం అంతా కూడా పాడైపోయింది. నువ్వు ఒక్కదాని వెనక్కి తిరిగి చూస్తే నీ కుటుంబం అంతా పనికి రాకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే పొరపాటును కూడా వెనుకకు తిరిగి చూడొద్దు. అందుకే ఒక భక్తుడు పాట రాశాడు, యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. మరణమైన శ్రమ ఎదురైనా బెదిరిపోని విశ్వాసులం మేం. మరణమైన శ్రమ ఎదురైనా బెదిరిపోని విశ్వాసులం. మా దేవుడే మా జయం, మా యేసుడే మా బలం. హల్లెలూయా. ఎందుకు మనం వెనక్కి తిరిగి చూడకూడదంటే మా యేసయ్యే మన బలం, మన యేసయ్యే మన జయం. యేసయ్య నీకుంటే నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేనే లేదు. మనందరం యేసు దేవుని ఆరాధికులం. కరువైన, ఖడ్గమైన, చెర అయినా, అది హింస అయినా, మరి ఏదైనా వెనుకకు తిరిగి చూడొద్దు. పరీక్షించుకోండి. ఒకవేళ ఏ విషయాల్లోనన్నా మరలా మీరు విడిచిపెట్టి వచ్చిన వాటిని మరలా వెనుక్కు తిరిగి చూడాలని ఆశపడుతూ ఉంటే, ప్రభువా నేను విడిచిపెట్టి వచ్చానయ్యా, మరలా అటే నా మనసు గుంజుతుందయ్యా, దాని మీద నుంచి నా మనసు కంప్లీట్గా తీసేయ్యా. నువ్వు తీసేసుకోవాలనుకుంటే నీ వల్ల కాదు. దేవుడికి ప్రార్థన చేస్తే నువ్వు వదులుకొని వచ్చింది నీ ముందు వచ్చి నిలబడ్డా దాన్ని చూడవు. హల్లెలూయా. ముట్టవు. హల్లెలూయా. ఆలోచించవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తే, దేనిని నీవు విడిచిపెట్టి వచ్చావో అది నీ కళ్ళ ముందుకు వచ్చినా దానిని చూడవో. ఒక భక్తుడు భయంకరమైన వ్యభిచారంట. వాళ్ళమ్మ ప్రార్థన చేసింది, ఆ పాపములోంచి బయటకు వచ్చేసాడు. మరలా ఆయన ఆ పాపాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఆయా మార్గాల్లో వెళుతూ ఉంటే ఆ పాపిష్టోళ్ళు అందరూ వచ్చి ఆగస్టిన్ అని పిలుస్తూ ఉంటే ఆ ఆగస్టిన్ చచ్చిపోయాడమ్మా.
ఈ ఆగస్టిన్ పరిశుద్ధుడైన ఆగస్టిన్. హల్లెలూయా. మీతో సహవాసం చేసిన ఆగస్టిన్ చచ్చిపోయాడు. మీతో తిరిగిన ఆగస్టిన్ చచ్చిపోయాడు. మీతో జీవించిన ఆగస్టిన్ చచ్చిపోయాడు. ఈయన ఎవరో తెలుసా? పరిశుద్ధుడైన ఆగస్టిన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మీకు సహాయం చేస్తే మీరు విడిచి వచ్చినవి మీ ముందుకు వచ్చినా మీరు వాటిని చూడరుగాక చూడరు. అందుకే ఈ మధ్యాహ్న కాల వేళ ప్రభు సహాయం కోరుకోండి. సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా, ఎవరిని ఎనిక్కి తిప్పుదునా అని తిరుగుతూ ఉన్నాడు. ఏర్పరచబడిన వారిని సైతం వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎనుకకు తిరిగి చూచేటట్టుగా చేస్తున్నాడు. వాడు మామూలోడు కాదు. అందుకే మనం బలము కలిగి ఉండాలి. అందుకే మనము దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి. అయ్యా, ఈ లోకంలో ఎన్నో చిత్రమైన వస్తువులు ఉన్నాయి. ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టే చిత్రమైన సంత ఈ లోకంలో ఉంది. ఈ లోకం ఒక సంత. సంతలోకి వెళితే ఎన్నో కనపడతాయి. అర్థమవుతుందా? ఈ లోకము ఒక చిత్రమైన సంత. ఆ సంతలో ఉన్నవన్నీ చూస్తే మన ఆత్మీయ జీవితానికి భంగం కలిగింది. అందుకే దేవుని సహాయం నీకు కావాలి. అయ్యా, నా కళ్ళు ఏమి చూడాలో అవి చూచేటట్టుగా మలుచయ్యా. నేను ఎటువైపు నడవాలో అటే నా కాళ్ళు నడిచేటట్టుగా నాకు సహాయము చేయ. దేవుని సన్నిధిలో ఆయన సహాయం కోరుకుంటే మీరు ఖచ్చితంగా వెనక్కి తిరగకుండా ముందుకే వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిర్గమాకాండం ముందుకు వెళ్ళిపోదాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 10 నుంచి చదవండి. 10వ వచనం నుంచి. సమీపించుచుండగా చూచి చెప్పిరి. చూడుడి, చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇశ్రాయేలీల చరిత్ర మనం గమనిస్తే వీళ్ళు ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళారు. ఐగుప్తు బానిసత్వంలోంచి వాళ్ళను బయటికి తేవడానికి దేవుడు చాలా ప్రణాళికలు వేశాడు. మోషేకి ప్రత్యక్షమయ్యాడు. మోషేతో చెప్పాడయ్యా, ఐగుప్తులో ఉన్న నా ప్రజలను బయటికి తేవాలి అని. మొత్తం మీద మోషే కొంచెం మాట్లాడాడయ్యా, నేను నత్తివాడినయ్యా, వాళ్ళతో నేను మాట్లాడలేనయ్యా, వాళ్ళ దగ్గర నేను నిలబట్టడానికి కూడా సరిపోనయ్యా, అయినా నేను పోయి చెప్తే వాళ్ళు నమ్మరయ్యా. కొంతమంది ఉంటారు, వాళ్ళ పాస్టర్ చెబితే నమ్మరు వాళ్ళు. ఎవడన్నా వేరేవాడు వచ్చి చెబితేనే ఇది ఆ విషయం గొప్పదే. స్థానిక పాస్టర్ ఎంత చెప్పినా వాళ్ళకు రుచి అనిపించదు, నమ్మరు. ఆ మైండ్ సెట్ ఈ మోషేలో ఉంది. మనోళ్ళు నమ్మే బ్యాచ్ కాదు. స్పెషల్గా మనం చెబితే అసలు నమ్మరు, మనోడు మనకు చెబితే కొంతమంది నమ్మరు. అదే మాట వేరే వాడు వచ్చి చెబితే నమ్ముతారు. అట్లనే మోషే అంటారు, నేను చెబితే వాళ్ళు నమ్మరయ్యా అంటే, లేదు నువ్వు వెళ్తే నేను అద్భుతాలు చేస్తాను అని మోషేను పంపిస్తాడు. దేవుడు చరిత్రలో ఎవడో చూడనన్ని అద్భుతాలు వాళ్ళ జీవితంలో చేశాడు. వాళ్ళు బయటికి రావడానికి అన్ని అద్భుతాలు, మునుపెన్నడూ చూడని గొప్ప అద్భుతాలు దేవుడు అక్కడ జరిగించాడు. ఇశ్రాయేలీల కోసం దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మచ్చుకు కొన్ని అద్భుతాలు చెప్తాను నేను మీకు. వాళ్ళు నడుస్తున్న మార్గంలో ఎర్ర సముద్రం అడ్డొస్తే ఎర్ర సముద్రాన్ని రోడ్డుగా చేశాడు. హల్లెలూయా. చరిత్రలో ఎవడన్నా చేశాడా?
గొప్ప రోడ్డుని, మార్గాన్ని సిద్ధం చేశాడు. గొప్ప అద్భుతం. అరణ్యంలో నీళ్లు కావాలి అని కేకలేస్తా ఉంటే బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి 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 అంటుంటే ఆకాశాన్ని తెరచి దేవదూతలు భోంచేసే మునుపెన్నడు చూడని రుచి అయిన ఆహారాన్ని పెట్టాడు. ఇలా చెప్పుకుంటా పోతే వాళ్ళ జీవితంలో ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు ప్రభు చేశాడు. ఇన్ని అద్భుతాలు రుచి చూసిన వీళ్ళ జీవితాలు వెనుకకు తిరిగి చూడొచ్చా? చెప్పండి అమ్మా, చూడొచ్చా? చూడొద్దు. అయినా సమస్య వచ్చేసరికి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? మరలా ఐగుప్తునే విడిచిపెట్టి వచ్చిన పట్టణాన్నే, విడిచిపెట్టి వచ్చిన ఆ ప్రదేశాన్ని జ్ఞాపకం చేసుకొని మనం చదువుకున్న లేఖనంలో వాళ్ళు ఏమంటున్నారు చూడండి. అదే మాట చదువమ్మా. ఐగుప్తులో ఏళ్ళేవా? ఈ అరణ్యంలో చచ్చిపోవడానికి మమ్మల్ని రప్పించావా? మమ్మల్ని ఇట్లా ఎందుకు చేస్తున్నావు? చచ్చుట కంటే చాలు 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 చాలు. ఎంత దౌర్భాగ్యమో చూడండి అమ్మా, వినండి, ఎంత దౌర్భాగ్యం చూడండి. ఈ అరణ్యంలో చచ్చే కంటే ఐగుప్తులో చావటమే మేలు కదా అని ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఐగుప్తు లోకానికి సాదృశ్యం. వీళ్ళను ఎవరు నడిపిస్తున్నారు? అరణ్యంలో ఎవరు? దేవుడు నడిపిస్తున్నాడు. మోషే నాయకుడుగా ఉన్నాడు. ఏమండి, దేవుడు నడిపించే మార్గాలలో చచ్చినా మేలే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఐగుప్తులో చస్తే అది లోకం. లోకములో పాపములో ఉండి చస్తే నరకానికి పోతావు. కానీ దేవునిలో ఉండి చస్తే పరలోకం పోతావు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఉన్నా చచ్చినా క్రైస్తవ జీవితంలో మీరున్నారు. రేపటి రోజున మీకు సమస్యలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అయినా క్రైస్తవ మార్గంలోనే చచ్చిపోతాం మేము అని చెప్పాలి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యలోనే ఉండి చచ్చిపోతాం. హల్లెలూయా. యేసయ్య మా దేవుడు. హల్లెలూయా. మరలా మేము ఐగుప్తుకు వెళ్ళము. మేము మరలా ఫరో బానిసత్వంలోకి మేము వెళ్ళము అని చెప్పాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరలా మేము ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్తాం బాబు. ఎందుకు వీళ్ళు ఇలా అంటున్నారు తెలుసా? చిన్న చిన్న పరీక్షలు దేవుడు పెట్టాడు. వాళ్ళు కోరుకున్న ఆహారం పెట్టలా, నీళ్ళు ఇవ్వలా, కొంచెం లేట్ చేశారు. చాలామంది జీవితాల్లో దేవుడు కొన్నిటిని లేట్ చేస్తాడు. ఎందుకు తెలుసా? వాళ్ళని పరీక్షించడానికి. నేను లేట్ చేస్తే నన్ను ఆరాధిస్తారా, ఆరాధించరా? నన్ను ప్రేమిస్తారా, ప్రేమించరా? చాలామంది జీవితాల్లో దేవుడు ఏదైనా ఒకటి లేట్ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా దేవుణ్ణి ప్రేమించడం వదిలేస్తారు, దేవుణ్ణి ఆరాధించడం వదిలేస్తారు, మందిరానికి రావడం వదిలేస్తారు, ప్రార్థన చేయడం మానుకుంటారు, వాక్యం చదవటం మానుకుంటారు. ఏదైతే వాళ్ళు చూస్తున్నారో దానికోసం ఆలోచిస్తూ అలాగ పిచ్చోళ్ళు అయిపోతారు. వీళ్ళు కూడా ఇట్నే ఉన్నారు. దేవుడు కొంచెం లేట్ చేస్తుంటే స్తుతించకుండా, ఆరాధించకుండా, కనిపెట్టకుండా, ప్రార్థన చేయకుండా, ఓ మోషే ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తెచ్చావని మోషే మీద సనగడం ప్రారంభించారు, కేకలేయడం ప్రారంభించాడు. ఏమండి, నడిపించే నాయకుడి మీద ఎదురు తిరిగేవాడు ఎవడో బాగుపడడో గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. నడిపించే నాయకుడి మీద ఎదురు తిరిగే ఏ ఒక్కడో, ఏ దైవ సేవకుడి మీద ఏ సంఘం అయితే ఎదురు తిరిగి నెపాలు వేసిద్దో, అలిగిద్దో, లేనిపోయిన సొడ్లు పెడతారో వాళ్ళు ఎప్పుడుకి నీ బాగు పడరు. గుర్తుపెట్టుకోండి. నడిపించే నాయకుడు ఎలా నడిపిస్తే అలా నడిచే సంఘం ఏదైతే ఉంటుందో ఆ సంఘం వర్ధిల్లిద్దే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘం
ఆ సంఘం ఉన్నతంగా లేచిద్ది. హల్లెలూయా. ఆ సంఘాన్ని దేవుడు తన రాకడలో ఉంచుకుంటాడు. హల్లెలూయా. ఆ సంఘాన్ని దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. ఈ నడిపించే నాయకుడు నువ్వు ఎదురు తిరుగుతున్నావంటే ఎవరికి ఎదురు తిరుగుతున్నట్టు చెప్పండి అమ్మా? ఎవరికి ఎదురు తిరుగుతున్నట్టు? దేవునికి ఎదురు తిరుగుతున్నట్టు. నేను మీ అందరికీ చీరలు తీసుకొచ్చాము. అప్పుడు మీలో కొంతమంది తెలుసో తెలియకో ఇవి బాగులేవయ్యా మేము ధరించుకోము అన్నారు, తెలియక. ఇప్పుడు మీకు తెలిసింది. నేను ₹10 చీర తెచ్చి ఇచ్చినా మీరు కట్టుకోవాలి. హల్లెలూయా. ఏం శంకరయ్య, అప్పుడు మీకు తెలియలేదు పాపం. నడిపించే నాయకుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తాడో అలా మీరు నడిస్తే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదెందుకు పాస్టర్ గారు, అదెందుకు పాస్టర్ గారు అనకూడదు, ఫీల్ కాకూడదు, సలహా ఇవ్వాలి. అన్నా అదైతే బాగుంటుందన్నా, ఇదైతే బాగుంటుందన్నా, ఈ రేట్లు అయితే బాగుంటుందన్నా, ఈ కలర్ అయితే బాగుంటుందన్నా, నేనేదో జారిపోయి తెచ్చాననుకో, దాన్నే పట్టుకొని మీరు మంచోళ్ళు. తర్వాత మీరు మనసు మార్చుకున్నారు, అయ్యో మీరు తెచ్చిన వాటిని మేము కాదన్నామన్నా, తప్పు చేసాం, పెద్ద పాపం చేసాం, క్షమించండి అన్నారు. మేము కోపం పెట్టుకోలేదు కాబట్టి మేము క్షమించాల్సిన అవసరత. నేను ఒకటే అనుకున్నా, నా పిల్లలకి ఇంకా ఆ అంతస్తు రాలా. మా నాన్న ఏది తెస్తే అదే కట్టుకోవాలి అనే అంతస్తులోకి కొంతమంది నా పిల్లలు రాలేదు, వాళ్ళే తెలుసుకుంటారు. హల్లెలూయా. 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 నడిపించే నాయకుడు నడిపించినట్టుగా మీరు నడుస్తూ ఉంటే పాలు తేనెలు ప్రవహించు దేశం అనే పరలోకంలోకి వెళతారు. హల్లెలూయా. ఇదిగో నడిపించే నాయకుడు మోషేను అనుకరించలేదు కనుక, ఎదురు తిరిగారు కనుక అరణ్యంలో ఆకుల్లాగా, చెప్పండమ్మా, అరణ్యంలో ఆకుల్లాగా. ఎందుకు వీళ్ళు ఆకుల్లాగా రాలేరు తెలుసా? వెనుకకు తిరిగి ఆలోచించారు. అక్కడ చూస్తున్నారు, మనుషులు ఇక్కడే ఉన్నారు, బాడీ ఇక్కడే ఉంది, వాళ్ళ చూపులన్నీ వాళ్ళ ఆలోచనలన్నీ ఎక్కడున్నాయి? ఐగుప్తులో ఉన్నాయి. ఈరోజు చర్చిలో ఉంటున్నాం, ఆత్మీయులని చెప్పుకుంటున్నాం, యేసయ్య మమ్మల్ని నడిపిస్తున్నాడని చెప్పుకుంటున్నాం, కానీ మన ఆలోచనలు, తలంపులు, చూపులు, ఆశలు అన్ని లోకములోనే. అలా ఉంటే పనికి రాకుండా పోతాం. దేవుని ఆశయమో చిత్రమైన, సమృద్ధి అయిన, గొప్ప పట్టణమైన, పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి తీసుకెళ్లాలని దేవుని కోరిక. వీళ్ళు కోరికేమో ఇంకా ఐగుప్తు బానిసత్వంలోనే. వీళ్ళనే తెలివి తక్కువ వాళ్ళు అంటారు. చెప్పండి, ఏమంటారు? చెప్పాలి, ఏమంటారు? తెలివి తక్కువ వాళ్ళు. నేటికి నీ సంఘాలలో, సమాజంలో తెలివి తక్కువ గుంపు ఇంకా ఎక్కువైపోతుంది. అందుకే పౌలు పత్రికల్లోకి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమని తెలుసా? వీళ్ళ మనోనేత్రాలు వెలగాల దేవుడా. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళ అజ్ఞానము తొలగాలి దేవుడా అని ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. వీళ్ళ అంధకారము తొలగాలయ్య అని ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఇదిగో వీళ్ళకున్న ఈ గుడ్డితనము తొలగిపోవాలని ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. వీళ్ళు జ్ఞానవంతులుగా మారాలని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మన ఎడల దేవుని ప్రేమ ఎంతో, లోతెంతో, వెడల్పెంతో, ఎత్తెంతో తెలుసుకోవాలని పౌలు ప్రార్థన. దేవుని ప్రేమ ఎంతో, లోతెంతో, ఎత్తెంతో తెలిస్తే మరలా ఐగుప్తు వైపు నువ్వు చూడవు, లోకం వైపు చూడవు, పాపం వైపు చూడవు. దేవునిలో ఉన్న గొప్పతనాన్ని రుచి చూస్తే మరలా లోకం వైపు. నేను అదే కోరుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడికి వచ్చినోడు దేవుని ప్రేమను రుచి చూడాలి. హల్లెలూయా. ఈ సంఘములో ప్రేమ ఉందిరా, ఈ సంఘములో ఐక్యత ఉంది, ఈ సంఘములో దేవుని ప్రసన్నత ఉంది అని వచ్చినోళ్ళు చూడాలి అంటే ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఏం చేయాలి? చెప్పాలి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మా మందిరములో మీరుండండయ్యా అని ప్రార్థన చేయాలి. ఉన్న ఈ కొద్ది మంది ఐక్యతగా ఉండాలి. ఉన్న ఈ కొద్ది మంది నాటకాలు ఆడకూడదు.
ఏం చేయకూడదు? నాటకాలు ఆడకూడదు. ఏదో భక్తుల్లాగా ఉన్నట్టే ఉండి బయటికి వెళ్ళి ఏదో పనులన్నీ చేయకూడదు. ఉంటే ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు అలా ఉన్నావేమో కానీ ఈ రోజు నుంచి అలా ఉండకూడదు. దేవుని ప్రేమను ఇక్కడ రుచి చూస్తే మరలా లోకంలోకి వెళ్ళడగాక వెళ్ళడు. ఇదిగో వీళ్ళు ఈ ఇశ్రాయేలీల సైన్యం దేవుని చేత నాయకత్వంలో నడిపించబడుతున్నారు. కానీ అక్కడ ఆశలు, ఇక్కడ రుచి అయిన భోజనం పెడుతున్నాడు దేవుడు, శ్రేష్టమైన నీళ్ళు ఇస్తున్నాడు. అయినా దాన్ని వదులుకోలేని ఒక దౌర్భాగ్య స్థితి. వెనుకకు చూచే ఆ అనుభవం మనందరం మానుకొందుముగాక, మానుకొందుముగాక, మానుకొందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని అద్భుతాలు చేసిన, అన్ని ఆశ్చర్య కార్యాలు చేసిన, అన్ని గొప్ప కార్యాలు వాళ్ళ కొరకు దేవుడు చేసిన వెనక్కి తిరిగి చూడడం ఎంతవరకు న్యాయం అండి? ఈరోజు మనలో కూడా, సంఘములో కూడా దేవుని ద్వారా ఎన్నో అద్భుతాలు చూసి, ఆశ్చర్య కార్యాలు చూసి, మహత్కార్యాలు చూసి, ఎన్నో మేలులు అనుభవించి మళ్ళీ వెనక్కపోవడం ఎంత దౌర్భాగ్యం. దేవుడి దగ్గరికి వచ్చాయి, ఉద్యోగం ఈ ఉద్యోగం ఈ ఉద్యోగం ఈ అంటారు, ఉద్యోగం పొందుకుంటారు, ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బులు తీసుకెళ్ళి తాగుతారు, తాపిస్తారు. ఇక్కడ మొత్తుకొని ప్రార్థన చేసిన పాస్టర్లకు మాత్రం థమ్సప్ కూడా దాపరు కొంతమంది దొంగలు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారు, దొంగలు ఉన్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి అంటారు, సంఘమంతా ప్రార్థన చేస్తారు, ఉద్యోగం రావాలయ్యా, బిజినెస్ డెవలప్ కావాలయ్యా, దీవించబడాలయ్యా, బిడ్డలు ఇయ్యాలి. ఎన్నో అద్భుతాలు దేవుడు ఆ ఇంట్లో చేస్తాడు. అద్భుతాలన్నీ అనుభవించి దేవుణ్ణి వదిలిపెడతారు, వెనక్కి వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదు. ఈరోజు ఉన్న మీ అందరూ ఊపిరిపోయినా పర్వాలేదు, వెనుకకు తిరిగి మాత్రం చూడొద్దు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు పస్తు పెడతాడు, అట్లని దేవుడు మనల్ని వదిలిపెట్టినట్టు కాదే, కానే కాదు. దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. నేను సమృద్ధి ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటాడు, సమృద్ధి ఇవ్వనప్పుడు ఎలా ఉంటాడు, పరీక్షిస్తాడు. ఆ పరీక్షలు వచ్చినప్పుడే ఏమైనా నువ్వే దేవుడా నాకు దిక్కు. హల్లెలూయా. ఏమైనా నువ్వే దేవుడా నాకు దిక్కు. నువ్వు అన్నం పెడితే తింటా, పస్తుంటే పస్తుంటా, నిన్ను మాత్రం నేను ఏమనను, నిన్ను నేను విడవనుగాక విడవను, నేను వెనుదిరిగి చూడనుగాక చూడను. మన జీవితాల్లో ఎన్నడూ వెనుదిరిగి చూడకుండా మనం ముందుకే సాగుదుముగాక, సాగుదుముగాక. లోతు భార్యలాగా మనం వెనుగు తిరిగే పరిస్థితులు ఏవి మన జీవితాల్లో ఉండకుండా ఉండునుగాక. ఏవి మనకొద్దు, వదిలేసేద్దాం. లోకం మనది కానే కాదు, ఐగుప్తు మనది కానే కాదు. దేవుడు నడిపిస్తున్నాడు మనందరిని. ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? మార్గంలో ఉన్నాం. ఎక్కడున్నాం చెప్పండి? మార్గంలో ఉన్నాం. మన మార్గం ఎలాంటిది తెలుసా? విశాలమైంది కాదు, చాలా ఇరుకు, ఇబ్బంది, సమస్య, ఒత్తుకుపోతాం. కానీ కొద్ది రోజులే ఉంటుంది ఈ ఇరుకు. చెప్పండి హల్లెలూయా. కొద్ది రోజులే ఉంటుంది ఈ ఇరుకు. ఆ తర్వాత విశాలమైన సుందరమైన పట్టణంలోకి మనం వెళతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ మనం తప్పిపోతామంటే ఇరుకు మార్గం ఉందో చూడు, ఆ ఇరుకులో నడిచేటప్పుడే ఎందుకు నాకు ఇరుకు, పక్కనే విశాలం ఉంది. అర్థమవుతుందా? పక్కనే విశాల మార్గం ఉంటుంది, పక్కనే ఉంటుంది విశాల మార్గం, అది మరణానికి తీసుకెళ్తుంది. ఈరోజు నువ్వు ఇరుకు మార్గంలో ఉండడం నేర్చుకో. హల్లెలూయా. ఇరుకు మార్గంలో నడుచుకోవడం నేర్చుకో. హల్లెలూయా. ఇరుకు మార్గంలోనే భక్తి కలిగి ఉండడం నేర్చుకో. హల్లెలూయా. వెనక్కి తిరగకుండా మనం వెళ్ళిపోతూ ఉంటే ప్రభువే ఒకరోజు మనల్ని విశాల స్థలంలోకి తీసుకెళ్ళి అక్కడ సమృద్ధితో నింపుతారు. ఈ ఇశ్రాయేలీలకి ఇరుకు పరిస్థితి రాగానే మేము విశాలంలోకి వెళ్ళిపోతాం. ఐగుప్తులో ఎవడ ఆంక్షలు పెట్టడం, ఎవడ ఇష్టం వాడిది. ఫరో బానిసత్వంలో వెళ్ళిపోతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు.
కానీ యేసయ్య మార్గంలో ఒక నిబంధన ఉంది. ఎట్లా అంటే అట్లా బ్రతకూడదు, ఏదంటే అది మాట్లాడకూడదు, ఏదంటే అది తాకూడదు, ఎలా అంటే అలా నడవకూడదు. హల్లెలూయా. నాయకుడు ఉన్నాడు, మోషే ఉన్నాడు, ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి. ఈరోజు నుంచి మనందరం మొదట నాయకుడు దేవుడైతే, రెండోది మీ సేవకుడు. ఆయన చెప్పినట్టుగా మీరు నడిస్తే ఖచ్చితంగా దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనందరం సమర్పించుకొందుముగాక, సమర్పించుకొందుముగాక, సమర్పించుకొందుముగాక. నా దేవుడు ఎనుదిరిగి చూడకుండా ముందుకే చూసి వెళ్ళేటట్టుగా ఆత్మశక్తి మనకి ఇచ్చునుగాక. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఇది మొదలుకొని